ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దామా దీనికి వాగ్దానాన్ని. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి అని రాయబడి ఉంది. దేవుని గురించి మనం కొత్త కీర్తనలు పాడాలి అంటే దీని అర్థం ఏంటంటే దేవుని స్తుతించండి, మహిమపరచండి అని చెప్పడం. అంటే ఇక్కడ భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే దేవునికి మీరు స్తుతించండి, దేవుణ్ణి మీరు ఆరాధించండి, దేవుణ్ణి మీరు గణపరచండి అని చెప్తున్నాడు. ఎందుకు గణపరచాలి అంటే దేవుడు మన ఎడలో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు మన పట్ల చేశాడు. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అని మాట రాయబడారు. నిజంగా దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రకృతిని చూడండి, అద్భుతంగా దేవుడు సృష్టించాడు. మానవ శరీరాన్ని చూడండి, అద్భుతంగా దేవుడు నిర్మాణం చేసి ఉన్నాడు. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే తయారు చేసి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. అంతేగాక మనకు అవసరమైనవి, మన పితరులకు అవసరమైనవన్నిటిని కూడా ఆనాటి దినం నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు మన దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పనింటో అది మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుడు మన పట్ల కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞతగా, దేవుడు చేసిన కార్యాలకు మనం మహిమ తెచ్చే రీతిగా మనం ప్రభువుని గురించి కొత్త కీర్తన పాడట్లేదు. అంటే దేవుణ్ణి మహిమపరచట్లేదు, దేవునికి థ్యాంక్స్ చెప్పట్లేదు, దేవుణ్ణి గణపరిచే వారిగా మనం ఉండట్లేదు. అందుకే దేవునికి వాక్యం తేటగా ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. అద్భుతమైన కార్యాలు చేశాడు, బాగానే ఉంది. పొందుకున్న నీవేం చేస్తున్నావు? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా లేదా? దేవుణ్ణి తప్పక మహిమపరచాలి. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక కుష్ఠరోగి మాత్రమే యేసు ప్రభు దగ్గర తిరిగి వచ్చాడు. యేసయ్యతో అయ్యా నా కుష్ఠరోగం పోయిందని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడో తెలుసా? మిగతా 9 మంది ఏరిని అడిగాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అయ్యా అంటే కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన పిల్లరా, ఆ 9 మంది లాగా మీరు ఉన్నారా, లేదా తిరిగి వచ్చిన ఒక్కడి వల్లే మీరు ఉన్నారా? దేవుడిని పట్ల ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, చేస్తూ ఉన్నాడు. అయితే కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ దినమున ఒకవేళ నువ్వు కృతజ్ఞతగా లేవేమో ఒకసారి ఆలోచించుకొని, ప్రభువా నేను కొత్త కీర్తన పాడుతాను నాయనా, మిమ్మల్ని మహిమపరుస్తాను నాయనా, అయ్యా మిమ్మల్ని గణపరుస్తాను ప్రభు అని ఒక మాట దేవునికి తెలియచే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. నిజమే ప్రభువా, అయ్యా మీ ద్వారా అద్భుతమైన కార్యాలు మేము పొందుకున్నాం. మీ ద్వారా ప్రభువా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మేము పొందుకున్నాం. మీరు లేకపోతే మా జీవితం లేదు. కానీ ప్రభువా మేము కృతజ్ఞత లేని వారిగా మిమ్మల్ని మహిమపరచకుండా బ్రతుకుతున్నామేమో. అందుకే తేటగా మీరు నాతో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా మీరు మా పట్ల చేసిన కార్యాన్ని బట్టి వేలాది స్తోత్రం. అయ్యా మీకు లెక్కలేని వందనాలు. ఈ దినం మొదలుకొని నేను కృతజ్ఞత కలిగిన వారిగా నేను బ్రతుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతుకుతూ ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. మీరే బలపరచు, స్థిరపరచు, మేలుతో నింపమని, ఉదయకాలపు ఆశీస్సులు బిడ్డ మీద కుమరించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.